వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఒక నెల రోజుల కిందట 9 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కమల పిల్లలు, గిరిజన కుటుంబానికి చెందిన పిల్లల్ని ఎవరో గుర్తు తెలియని ఓ మహిళ ఎత్తికెళ్ళింది. దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ పిల్లల కోసము ఇటు పోలీసులు అదేవిధంగా గోశాల ట్రస్టీ అయిన హరికృష్ణ అనే ఓ యువకుడు గత నెల రోజుల నుంచి తిరగని ప్రాంతం లేదు, తిరగని చోటు లేదు. అతను సొంత డబ్బులతోనే అతను విజయవాడ, అదేవిధంగా నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలు మొత్తం తిరుగుతున్నారు. అయితే ఈ పిల్లలు ఆచూకీ ఇంతవరకు అసలు ఆచూకే లేదు. ఈ విషయము నెల్లూరు జిల్లాలో ఒక కలకలం రేపుతుంది. అసలు ఈ పిల్లల్ని ఎవరు ఎత్తుకుని వెళ్ళారు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హరికృష్ణ హరికృష్ణ, అసలు ఏం జరిగింది ఏంటి? మాది నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో గోశాల అండి. అక్కడ చంద్రమ్మ, సూర్య అనే ఒక ఇద్దరు కమల పిల్లలు మా దగ్గర ఉండి చదువుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గర వర్క్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఈ నెల 9వ తారీఖు కోడూరు బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తుండే క్రమంలో ఒక ఆడామె ఎవరో వాళ్ళని ట్రాప్ చేసి అక్కడి నుంచి రంగనాయలపేట గేటు దగ్గర వాళ్ళ పిల్లల్ని తీసుకొని మాయమైంది. అట్లా పిల్లలు అప్పటి నుంచి కనపడిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకుపోయాము. తర్వాత నేను పర్సనల్గా వెతుకుతున్నాను, కానీ ఎక్కడ ఆచూకీ దొరకట్లేదు. ఇప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు ఏం పని చేస్తారు, ఎక్కడ ఉంటారు, అసలు వాళ్ళ పూర్తి పేర్లతో పాటు? వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గర గోశాల వర్క్ చేస్తారండి. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న గోశాల అండి. ఆ గోశాలలో మా దగ్గర సీనమ్మ, చెంచయ్య అనే ఇద్దరు దంపతులకి వాళ్ళ పిల్లలు సూర్య, చంద్రమ్మ, వాళ్ళిద్దరూ మా దగ్గరే ఉండి పిల్లల్ని చదివించుకుంటూ వర్క్ చేస్తారు. కానీ మైపాడు బీచ్కి ఆ రోజు వెళ్ళి వాళ్ళు వస్తున్న క్రమంలో వాళ్ళు కొంచెం మద్యం మత్తులో ఉండడం వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరో ఒక గుర్తు తెలియని ఒక ఆమె ట్రాప్ చేసి ఆమెతో పాటు మైపాడు నుంచి రంగనాయలపేట గేటు దగ్గర ఆటోలో వాళ్ళని అనుసరించి అక్కడ వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ ఆడామె ఆ పిల్లలతో సహా అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా తీసుకుని వెళ్ళిపోయింది. అంటే వీళ్ళిద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. అయితే ఆమె వెంబడించి వీళ్ళని ఏదో బాతులు పెంచాలి, పిల్లల్ని పంపుతారా అని కూడా అడిగిందని చెప్తారు. అవునండి, ఆమె మైపాడు బీచ్లోనే వీళ్ళని సంప్రదించింది. మాకు బాతులు ఉన్నాయి, బాతులు పెంచేదానికి పిల్లలు అవసరం ఉంది, మీ పిల్లల్ని ఇస్తావా అని వీళ్ళని సంప్రదించింది. కానీ వాళ్ళు ఆ మధ్యలో కూడా పిల్లల్ని మేము ఇవ్వము, వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పి ఇవ్వమని చెప్పారు. కానీ ఆమె వీళ్ళతో పాటు వెంబడించి ఆటోలో వీళ్ళని, అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆటోలో వాళ్ళతో పాటు జర్నీ చేసి పిల్లల్ని స్వాధీనపరుచుకొని వీళ్ళు మద్యం మత్తులో ఉండగా ఆటోని దింపి ఆ తర్వాత వాళ్ళు నీళ్లు తాగడం కోసం అని చెప్పి కింద దిగారని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు నీళ్లు తాగి వెంటనే వెనక్కి తిరిగి చూసుకునేసరికి అక్కడ పిల్లలు లేరు, ఆటో లేదని చెప్పుకొచ్చారు. అంటే వీళ్ళు పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు? అదేవిధంగా మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? పోలీసులకి ఫిర్యాదు చేసింది నా మటుకు నేను 15వ తారీఖు నేను ఫిర్యాదు చేశాను. అంతకుముందు ఒక 2 సార్లు తల్లిదండ్రులు కూడా పోలీసు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని సంప్రదించారు. ఎఫ్ఐఆర్ నమోదైంది వచ్చి 17వ తేదీ నమోదు చేశారు. కానీ పిల్లలు మాత్రం ఇప్పటిదాకా ఆచూకీ లేదండి. అంటే వీళ్ళు పోయినప్పుడు, తల్లిదండ్రులు పోయినప్పుడు చెంచయ్య, ఆమె పేరు సీనమ్మ, ఇద్దరు పోయినప్పుడు పోలీసు కేసు తీసుకోలేదు. మీరు పోయిన తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. అంటే పోలీసులు కేసు తీసుకోలేదంటే తల్లిదండ్రులు వాళ్ళు స్పష్టమైన సమాచారం వాళ్ళకి అందిలేకపోయారు. అసలు ఏపీఎస్ పరిధిలో జరిగిందో కూడా పోలీసు వాళ్ళు కనుక్కోలేకపోయారు. తర్వాత ఎంక్వైరీలో తేలింది కరెక్ట్గా రైల్వే గేటు సమీపంలో జరిగిందని, పలానా తేదీన పలానా టైంలో జరిగిందని ఆ తర్వాత విచారణలో తెలుసుకున్నారు పోలీసులు. అంటే మీరు ఎతుకుతున్నారు, పోలీసులు కూడా ఎతుకుతున్నారు, మీరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళబోతున్నారని చెప్తారు. అవునండి, అంటే ఇప్పుడు దాదాపు నెల రోజులు అయిపోయింది.
పిల్లలు ఇప్పుడు దాకా ఆచూకీ లేదు, వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో అనే ఆందోళన మాకు చాలా ఎక్కువగా ఉంది. పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు కానీ ఈ దృష్టిని కొంచెం పై స్థాయికి తీసుకుని వెళ్తే ఇంకొంచెం త్వరపడొచ్చని భావిస్తున్నాము. పోలీసు వాళ్ళు సహకరిస్తున్నప్పటికీ కొంచెం మాకు ఆందోళనగా ఉంది. అంటే మీరు పిల్లల్ని మీరే అక్కడ మంచి బాగోలు చూసుకుంటా చదివించేది మీరేనా అక్కడ? సంస్థలో ఉండి వాళ్ళని స్కూల్కి వేస్తున్నామండి. వాళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటారు. వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. కానీ వాళ్ళని ఎలా అక్కడ బంధించి పెట్టారో అయితే మాకు తెలియలేదు. కానీ 9 ఏళ్ళ పిల్లలండి, వాళ్ళు చిన్న పిల్లలు కూడా కాదు. వాళ్ళకి ఏదో ఒక అపాయం కానీ ఏదో ఒకటి బంధించకపోయి ఉంటే వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో ఇతరులను పట్టుకొని సంస్థకి ఈ పాటికి చేరుకునేవాళ్ళు మా దగ్గరికి. అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా పోదాం ఒకసారి. తప్పిపోయిన సూర్య చంద్రమ్మల ఇల్లు ప్రస్తుతం, ఆ చిన్నారుల ఇల్లు ఇదే ప్రస్తుతం మనం చూస్తున్నాము. కొత్తూరులోని కొత్తూరు గిరిజన కాలనీలో ఈ ఇంటి అద్దెకు, అది కూడా అద్దెకు ఉంటారు, మనం చూస్తున్నాము. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు వెతకడం కోసము కాలినడకన డబ్బులు లేక కాలినడక ఊరూరు తిరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మాయమవడం జరిగింది. ఇంతవరకు అసలు వాళ్ళ ఆచూకీ కూడా కాని రావడం లేదు. ఆ తల్లిదండ్రులు రోదన అంతా ఇంత కాదు. చూస్తున్నాము ఆ ఇల్లు కూడా చిన్న ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళు 5 మంది పిల్లలు, అయితే 5 మందిలో 3 ఉన్నారు, 2 మాత్రము తప్పిపోయారు. ప్రస్తుతము ఆ పిల్లల అవ్వ ఉంది, ఆమెతో కూడా మాట్లాడదాం. అవ్వ, ఏంటి అసలు ఎప్పుడు పోయారు పిల్లలు? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ? వాళ్ళు చుట్టుకుంట రోడ్లో పోయినారంట నాయన. ఆ పాప వాళ్ళు నీళ్ళకి అడిగారంట, వాళ్ళు నాయన దిగిపోయాడంట నీళ్ళకి. తర్వాత వాళ్ళ అమ్మ కూడా దిగేసిందంట. ఒక ఆమె ఉన్నిందంటాడా, అమ్మ మా పాప వాళ్ళని చూస్తుండు, నీళ్ళు ఎత్తుకుని వచ్చేదానికి బాతున్నాం మేము అనేసారంట. వీళ్ళు పోయి నీళ్ళు ఎత్తుకుని వచ్చేసరికి అంతకు ముందుగానే గేట్ వేసినారంట. గేట్ వేసిన తోటి బండ్లు అన్ని ఆగి ఉన్నాయి అంటాడా. వీళ్ళు పోయి నీళ్ళు ఎత్తుకుని వచ్చేసరికి గేట్ తీసేసారంట. బండి అట్టపోయింది, పిల్లకాయలు లేరు, ఆ బండిలో ఉన్న ఆడ మనిషి లేదు, ఎటు పోయినరు తెలియలేదు. అప్పటి నుంచి రైల్వే స్టేషన్ లో అక్కడ ఇక్కడ అంతా ఎత్తుకులాడినాం, మేము కూడా పోయి ఎత్తుకులాడినా, ఎక్కడ కనపడలేదు. మళ్ళీ ఊరికి తిరుగుతా ఉంటాం, నడిచిపోతా ఉంటాం ఆయన. ఊడిలో నీళ్ళు లేదు, కుడిలో నీళ్ళు లేదు. ఆత్మకూరు, సంగాము, ఇరుబూరు అంతా పోయి తిరుగుతా ఉంటారు, నడిచిపోతుంటారు. బుచ్చిరెడ్డిపాళెము అంతా తిరుగుతా ఉంటారు. ఇప్పటికి పోయిప్పుడు కూడా ఎక్కడ రాలేదు, ఎక్కడ రాలేదు. నిన్న మధ్యాహ్నం పోయినారు. ఈ అట్ట పోయినా డబ్బులు కూడా లేవు, నడిచేపోతుంది. మేము ఆడ తెచ్చాము, ముసలి ఆయన చచ్చిపోయినాడు. ఆ బిడ్డను పెట్టుకొని నేను అడుకొచ్చే పడుకొచ్చే ఇంట్లో గూటికి పెట్టుకుంటా. ఎంతమంది మొత్తం పిల్లలు? ఆమెకు 5 మంది. 5 మందిలో 2 దబ్బైనారు, 2 పెద్ద పిల్లకాయలు. ఈ పాపను నేనే సాక్కుంటుండా, చిన్నప్పటి నుంచి సంవత్సరం బిడ్డ కానించి నేనే సాక్కుంటుండా. ఆ బిడ్డను పెట్టుకున్నా గుడ్లు కడిపోయేది, పాల డబ్బులు అడకొచ్చుకుంటా. ఉన్నప్పుడు ఇస్తుంటే నేను వాళ్ళకి ఛార్జీలకి. ఇప్పుడు మరి బుద్ధిగా పాలైన పరిస్థితుల్లో ఉన్నాను. నేను ఆడికని పోయి అడుక్కొచ్చేది, వాళ్ళే నడిచిపోతా ఉండరు. నిన్న మధ్యాహ్నం పోయినారు, కూడిలో నీళ్ళలో ఏడ దొరుకుతా ఉండరు. ఏమనైనా అంటే వీళ్ళు ఎక్కడ పోయారు? పిల్లలతో ఎక్కడ పోయారు? మైపాడ పోయి వచ్చేటప్పుడు స్నానాలు చేసుకుంటున్నారంట వీళ్ళు పిల్లకాయలు. ఉదయం దేంట్లో పోయారు వీళ్ళు? ఆటోలోనే పోయినారు, ఆటోలోనే పోయినారు. అక్కడ పోయి స్నానం చేసుకొని పిల్లకాయలను తీసుకొని రోడ్డు మీదకి వచ్చారంట. రోడ్డు మీదకి వచ్చేసరికి దారిని పోయి ఆటో ఆపారంట. వాళ్ళ పిల్లకాయలంతా నెక్కించుకొని, పిల్లకాయలిద్దరు నెక్కి వీళ్ళిద్దరు ఎక్కించు. ఒక పక్క నుంచి ఒక ఆడ మనిషి వచ్చిందంట. ఆ ఆడ మనిషి కూడా, అమ్మాయి ఎక్కడ పోతున్నాం అంటే, మేము నెల్లూరు పోతున్నాము అని అన్నారంట. నేను కూడా వస్తానమ్మా నెల్లూరుకి అని అన్నాను. ఆ నాయన కూడా ఎక్కింది నెల్లూరుకని. చుట్టుకుంట రోడ్డు కాడికి వచ్చేటప్పుడు గేట్ వేసేసినారు. గేట్ వేసేటప్పటికి వాళ్ళు నీళ్ళకని పిల్లకాయలు నీళ్ళు అడిగేటప్పటికి, సరే అట్టా గేట్ వేసి ఉంటారు కదా, నీళ్ళు ఎత్తుకొని వస్తామని పక్కన అంగటి కాడికి వెళ్ళిపోయారు. ముందు అబ్బాయి పోయాడు, తర్వాత ఈ అమ్మాయి కూడా దిగేసింది. ఇంకా ఆ ఆటోలో ఉండే అబ్బాయి డ్రైవరు ఆమె ఉన్నారంటాడ. వీళ్ళు పోయి నీళ్ళు ఎత్తుకుని వచ్చేసరికి గేట్ తీసేశారంట. ఈ ఆటో కూడా కనపడలేదంట, పిల్లకాయలు కనపడలేదు. అంటే వాళ్ళు మైపాడు కానిచ్చి వీళ్ళకి ఫాలో అవుతా వస్తుందన్నమాట. ఎక్కడ పోతున్నామంటే నెల్లూరు పోతుండా నేను కూడాను అని అన్నదంట. మాకు బాసల కాడికి ఒక పిల్లకాయలు 2 కావాలంటేను, అమ్మ పిల్లకాయలు నాకుండే 2 పిల్లకాయలేను, స్కూల్కి పోతుండారు, మేము పలానా దగ్గర ఆవుల దొడ్లో మేము పని చేస్తున్నామమ్మా, అక్కడ కల్లూరుపల్లి అమ్మిడే బడి, అక్కడికే పోతుండారు పిల్లకాయలు అని చెప్పారంట.
ఇంత లోపల పిల్లకాయలు నీళ్ళు అడగటము ఆ గేట్ వేసి ఉండేసరికి ఆ గేట్లో నుంచి ఎట్టపోయిందో ఆటో ఎట్టపోయిందో ఎట్టపోయిందో పిల్లకాయలు అప్పటి నుంచి కనబడలే. 3 రోజులు అక్కడే ఉన్నాము రేత్రి పొగులు. అదే వాడ అన్నం గిన్నం పడుతుంటే పిచ్చిగోడ కాడ పోతుంటే అక్కడే అన్నం తెచ్చుకొని తింటా నైట్ పొగులు అక్కడే ఉన్నాం. ఎక్కడ బాగా పోయిబడే రాలేదు. ఇంకా తీసుకొచ్చేసారు నన్ను కూడా ఇంటికి. అప్పటి నుంచి ఊరికి ఆత్మకూరు, సంగము, ఇరువూరు, బుచ్చిరెడ్డిపాళెము ఈ పక్కన తిరిగారు. ఈ పక్క ఇంటి చెన్నూరు, గూడూరు, ఆ పక్క ఉన్న పల్లెలంతా మనుబోలు అంతా తిరిగాయి. నడిచే పాస్ ఉన్నారు. వీళ్ళకి ఎక్కడా పోయిబడి రాలేదు. నిన్న మధ్యాహ్నం అనగా అమ్మాయి ఆడస్తా పోయింది. ఆ అమ్మాయి అనక అబ్బాయి కూడా ఆడస్తా పోయినది. ఇప్పటికి 6 గురిలో ఇంటికి. అంటే నెల అయింది కదా, పోలీసు వాళ్ళు ఏం చెప్పలేదా ఇంతవరకు? నాకేం తెలిసి నాయన, నాకు తెలియదు. నేను పాలేను కదా. తెలిసి పోయినాను. పోయితే అమ్మ దొరికారా పిల్లలంటేనే దొరకలేదు సార్ అని చెప్పారు. అంతే. మళ్ళీ వాళ్ళు ఏం అనుకున్నారు, పట్టించుకోలేదు తెలీదు. వీళ్ళకి ఛార్జీలు లేక నేను పోయి అక్కడెక్కడ అడగొచ్చి పాల డబ్బులు ఇస్తున్నాను. ఇప్పుడు అది కూడా పాలాకుండా వచ్చేసినాను. ఇప్పుడు లేటంటే అటు వెళ్ళిపోతుండ్రు నాయన. పాప మేము ఆడికి పోయినాం కొండ దగ్గరికి పోయి మేము ఇటుపక్క బీచ్ వాళ్ళం, అటుపక్క పోయి కొండ ఏరుల్లా, అటుపక్క పోయి చూసుకొని అటు వచ్చాము. నడుచుకుంటూ వచ్చినాము. తర్వాత మొత్తం చూసుకొని వచ్చేసినాం. నేను కూడా పోయినా కూడా అమ్మ నేను పోయినా అంతే. ఇంకెవరు రాలా. పోయి తిరిగేసి అంత నరసింపురం, జొన్నవాడ, పెనవల్లి అంతా తిరుక్కొని నడిచే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇద్దరు కలుసుకొని నడిచిపోయినారు. ఎక్కడ పోయిబడి రాలేదు. ఆ చిన్నారులు తప్పిపోయారు. కనీసము ఆ తల్లిదండ్రుల వద్ద పైసా చిరుగ డబ్బు కూడా లేదు. కాలినడకన మొత్తము ఇటు ఆత్మకూరు, సంగము, ఉదయగిరి, ఇటు గూడూరు, మనబోలు మొత్తం తిరుగుతానే ఉన్నారు. కన్నీరు మునీరు అవుతున్నారు. ఓ పక్క వృద్ధురాలు కూడా 3 పిల్లల్ని కూడా ఇతర పిల్లల్ని కూడా పెట్టుకొని ఇంట్లోనే ఉంటుంది. చాలా అంటే వాళ్ళు కనీసము పట్టించుకునే వారు లేరు. కేవలము గోశాల ట్రస్టీ అయిన కృష్ణ మాత్రమే వాళ్ళని కొన్ని ప్రాంతాల్లో తిరిగి వాళ్లకు సపోర్ట్గా నిలబడ్డాడు. అదేవిధంగా ఎవరైనా ఆచూకీ ఆ పిల్లల ఆచూకీ తెలిపితే వాళ్లకు బహుమతి ఇస్తామని కూడా కృష్ణ ప్రకటించడం జరిగింది. అతనే పోలీసులకు ఫిర్యాదు చేయడము, అదేవిధంగా సీసీ కెమెరాల్లో చూడడము, వివిధ రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎంత నిరుపేద కుటుంబం అంటే అంత నిరుపేద కుటుంబం. వాళ్ళు కూలీ నాలి చేసుకొని రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీతం తీసుకొని మైపాడి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇద్దరు ఒక మహిళ వాళ్ళతోనే ఉండింది. ఆ మహిళ ఆ పిల్లల్ని పంపుతారా, బాతు దగ్గర అవసరం మాకు ఇదని అడగడం జరిగింది. అయితే తల్లిదండ్రులు మేము పంపమని చెప్పడం, అప్పటికే ఈ తల్లిదండ్రులు కొద్దిగా మద్యం సేవించి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు ఆ మైకంలో ఉండడము, ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా ఆ మహిళ ఆటోలో తీసుకొని వెళ్ళిపోయినట్లు కూడా అనుమానిస్తున్నారు. మొత్తం మీద ఇది పోలీసులు కూడా చాలా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులు పెద్దగా స్పీడ్ లేదని కూడా కొన్ని ప్రజా సంఘాలు, కొంతమంది గిరిజన సంఘ నేతలు సైతం చెప్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు మరింత స్పీడ్ పెంచి ఆ గిరిజన పిల్లల్ని అప్పగించాలని, ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని కూడా కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.